సౌండ్ చిన్న. హలో హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య స్టైల్ ఛానల్. ఈరోజు మీకోసం నేను ఆనియన్ పకోడా చేయించబోతున్నాను. దానికోసం ఫస్ట్ అయితే మీరు ఆనియన్స్ పొడుగ్గా తరుక్కొని, ఇది బియ్యం పిండి శనగపిండి అండి, కొద్దిగా ఎక్కువనే పోసుకోండి. మీరు ఆనియన్స్ తగ్గట్టు పోసుకోవాలండి. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, లైట్గా వేసాను నేను. అన్నీ లైట్గా వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది సాల్ట్ అండి, ఇది కారం అండి, 2 స్పూన్స్ వేసాను. ఇది పసుపు అండి. నా న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్య ఎలక్ట్రిక్ ఛానల్. ధనియా పౌడర్ అండి. ఇంక ఈజీగా 10 మినిట్స్లో అయిపోతుందండి. దీంట్లో వాటర్ ఆల్రెడీ ఉంటాయండి, దాంతోనే కలుపుకున్నాను నేను. మళ్ళీ కొన్ని లైట్గా వాటర్ వేసానండి. ఉప్పు వేసాను తక్కువైందని. ఇంక పచ్చిమిర్చి అండి, నేను పెద్దగా కలుపుకున్నాను. పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఇది నాకు పచ్చిమిర్చి ఫ్లేవర్ అంత ఇష్టం ఉండదు, అందుకే పెద్దగా కలుపుకున్నాను నేను. కారం చూసి మళ్ళీ వేసానండి, 1 స్పూన్ సరిపోలేదు. వాటర్ తక్కువ అంటే ఒక టీ గ్లాసులో 1/2 గ్లాసు యూజ్ చేస్తే మీకు వచ్చేస్తాయండి. ఇవి వాటర్ ఎక్కువ వేస్తే టేస్ట్ పోతుంది. నేను సోడా వేయలేదండి, ఆయిల్ ఎక్కువ పీలుస్తుందని. చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మీరు సేఫ్గా తినొచ్చండి ఆయిల్ ఫుడ్ కూడా, కానీ క్వాంటిటీ తక్కువ తీసుకోండి. తర్వాత నేను ఇది వామండి, నేను టేస్ట్ బాగుంటుందని కొద్దిగా వేసాను, ఇందాక మర్చిపోయాను. వాము కూడా వేసి కలిపానండి. అది వేసినా అయిపోయినా బాగానే ఉంటుంది, కాకపోతే టేస్ట్ గురించి అని వేసానండి నేను, హెల్త్కి కూడా మంచిది అనేసి. ఇందాక వాము వేసాను కదా, మళ్ళీ కలుపుతున్నానండి అంతా కలిసేటట్టు. ఇది పిండిలాగా తీసుకొని మళ్ళీ వేసానండి పకోడా. బయటకంటే చాలా బాగుంది అనిపిస్తుందండి ఇంట్లోనే పకోడా. ఒకసారి మీరు ట్రై చేయండి. పకోడా రెడీ అయిపోయిందండి, ఆనియన్ పకోడా. ఇలా సర్వ్ చేశానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అన్న ఎలక్ట్రిక్ ఛానల్. నాది న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పకోడా అదుర్స్ అండి.